హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నేను 2 వీక్స్ నుంచి వీడియోస్ పెట్టట్లేదని. అది ఎందుకు అన్నట్లయితే నేను మీకు లాస్ట్ వీడియోలో ఒక కొత్త ఫోన్ అయితే బై చేశానని చెప్పాను. దానివల్ల వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ 2 వీక్స్ అయితే వీడియోస్ రాలేదు. అంటే మన లైటింగ్ సెటప్ కానీ మైక్ సెటప్ కానీ మళ్ళీ నేను ఈ ఫోన్కి తగ్గట్టు అయితే అరేంజ్ చేశా. కాబట్టి కొంచెం టైం అయితే పడింది. పర్వాలే, ఈరోజైతే వీడియో చేస్తున్నాను కదా, ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఒక హాలోజన్ లైట్ని అయితే తయారు చేసి చూపించబోతున్నా. ఈ లైట్ వచ్చేసి నేను వినాయక చవితి పర్పస్ మీదే రెడీ చేశాను. అన్ఫార్చునేట్లీ మనం ఈ వీడియోని వినాయక చవితికి అయితే అప్లోడ్ చేయలేకపోయాం. పర్లే, ఈరోజు చూడండి, చాలా మంచి వీడియో, ఫుల్గా చూస్తారనేది ఆశిస్తున్నా. ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ ప్రాజెక్ట్ని చేయడం కోసం కొన్ని బటన్ ఎల్ఈడీస్ని అయితే తీసుకున్నా. ఈ బటన్ ఎల్ఈడీస్ వచ్చేసి నాకు సింగిల్ పీస్ 2 రూపీస్ అయితే కాస్ట్ పడింది. మొత్తం ఇక్కడ 36 పీసెస్ని అయితే తీసుకున్నా. ఇప్పుడు మనం వీటిని శాండ్ పేపర్ పైన ప్రాపర్గా అయితే రబ్ చేసుకోవాలి. అలా ప్రతి బటన్ ఎల్ఈడీని అయితే ప్రాపర్గా రబ్ చేయాలి. అప్పుడే మనం వీటిని హీట్ సింక్ పైన ప్లేస్ చేసినప్పుడు ప్రాపర్గా హీట్ అయితే ఆ బటన్ ఎల్ఈడీ నుంచి హీట్ సింక్ అయితే జనరేట్ అవుద్ది. ఇంకా గ్రిప్పింగ్ కూడా బాగుంటుంది. అలానే మొత్తం ఎల్ఈడీస్ అన్నిటిని రబ్ చేసుకుంటున్నా. మనం బటన్ ఎల్ఈడీస్ని వాడుతున్నామంటే తప్పకుండా హీట్ సింక్ని అయితే వాడాలి. ఈ హీట్ సింక్లో వచ్చేసి మనకి ఇన్బిల్ట్లోనే CPU ఫ్యాన్ అయితే వస్తుంది. చూడండి, చాలా లావుగా ఉంది హీట్ సింక్ అయితే. ఈ ప్రాజెక్ట్కి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ హీట్ సింక్ పైన ఆ బటన్ ఎల్ఈడీస్ని సిరీస్లో వచ్చేలా అయితే మనం ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి. అన్నిటినీ ప్లేస్ చేసుకుంటా మీకు కనెక్షన్స్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. ఇప్పుడు దాని తర్వాత ప్రాపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ కనెక్షన్స్ అన్నిటినీ. లైట్ కనెక్షన్స్ అయితే ప్రాపర్గా కంప్లీట్ చేసేసాను. మనకి రైట్ సైడ్ వచ్చేసి సెట్ 1, అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెట్ 2. నేను ఆ సిరీస్ కనెక్షన్స్ని 2 సెట్స్ కింద అయితే డివైడ్ చేశాను. మధ్యలో నెగిటివ్ని కామన్గా అయితే కలిపేసా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పాజిటివ్ని అలానే రైట్ సైడ్ పాజిటివ్ని ప్యారలల్లోనైతే కనెక్ట్ చేసుకోవాలి. మీకైతే కనెక్షన్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అర్థం కానట్లుగా అయితే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లోనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లేదంటే మన అబౌట్లో కూడా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, వీడియో మీకు ఎంతో కొంతైనా నచ్చుంటుంది. నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఆ రెండు వచ్చేసి మనకి ఇన్పుట్ పాజిటివ్ అలానే ఇన్పుట్ నెగిటివ్ అన్నమాట. దాన్ని అయితే మనం ఇప్పుడు 12 వోల్ట్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి దీని బ్రైట్నెస్ని అయితే చూద్దాం. చూడండి ఎంత బ్రైట్గా గ్లో అయిందో లైట్ అయితే. నా కళ్ళు ఒకసారి జిగ్మన్నాయి. ఆ లైట్ చూడలేకపోతున్నాను. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక PVC షీట్ని అయితే తీసుకున్నా. దాని మధ్యలో ఒక మార్క్ని అయితే వేసా కదా, అది ఈ హీట్ సింక్కి తగ్గట్టు ఆ మార్క్ని అయితే వేసాను. ఆ మార్క్ని ఇప్పుడు మనం వచ్చేసి కట్అవుట్ అయితే చేసేద్దాం. మన దగ్గర ఉన్న డ్రిల్ మెషిన్ అయితే ఒక 2 months బ్యాక్ అన్నమాట పోయింది. నెక్స్ట్ నేను ఒక ప్రాపర్ డ్రిల్ మెషిన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మీకు దానిపై వీడియో కావాలో లేదో కింద కామెంట్ చేయండి. ఆ PVC షీట్ని ఆ హీట్ సింక్ అయితే ప్రాపర్గా ఫిట్ చేసి చుట్టూరు హాట్ గ్లూని అయితే ఫిల్ చేసేయండి. ఫోర్ కార్నర్స్ కోసమని 4 PVC షీట్స్ని నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్నా. వాటిని ఆ కార్నర్స్లో ప్రాపర్గా సెట్ చేయండి. అంటే మనకి కొంచెం ముందుకి వెనక్కి అవ్వకుండా ప్రాపర్గా సెట్ చేసి వాటిని సూపర్ గ్లూ యూజ్ చేసి అయితే అటాచ్ చేసేస్తున్నా. ఆ 4గిటిని అలానే అటాచ్ చేసేస్తా. మీకు ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తా చూడండి.
మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కిందకి నేను ఒక 3 మార్క్స్ని అయితే వేసుకున్నా. ఇప్పుడు ఆ మార్క్స్ పైన 3 హోల్స్ని అయితే వేసుకోవాలి. ఆ హోల్స్ ఎందుకనేది మీకు ఇప్పుడైతే అర్థమవుద్ది. మన లైట్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం నేను ఇక్కడ టాగల్ స్విచ్ని అయితే వాడుతున్నా. మనం ఎప్పుడూ వాడే ఎస్పీఎస్టీ స్విచ్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని ఈ టాగల్ స్విచ్ని అయితే వాడుతున్నా. ఈ టాగల్ స్విచ్తోని మనకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అంటే మనం ఇప్పుడు ఎస్పీఎస్టీ స్విచ్ వాడినప్పుడు దాన్ని మనం అటాచ్ చేయాలి గ్లూతోని. దీనికి అలా అవసరం లేదు, ఇది స్క్రూ ఫిట్టింగ్తోనైతే వస్తుంది. లైట్కి పవర్ ఇన్పుట్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ 12V ఫిమేల్ పిన్ అయితే వాడుతున్నా. నేను ఈసారి మీకు వీడియోలో చూపించిన ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. అక్కడ ప్రాపర్గా ఫిమేల్ పిన్ని సెట్ చేసి ఒక డ్రాప్ ఆఫ్ సూపర్ గ్లూ వేసి అయితే అటాచ్ చేసండి, ప్రాపర్గా అటాచ్ అయిపోద్ది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కనెక్షన్సే మిగిలి ఉన్నాయి. లైట్లో నెగిటివ్ని ఫిమేల్ పిన్లో నెగిటివ్కి అయితే కనెక్ట్ చేసేసా. అలానే లైట్లో పాజిటివ్ని స్విచ్లో ఒక పిన్కి, అలానే మనకి స్విచ్లో ఇంకో పిన్ ఉంది కదా, ఆ పిన్ని ఫిమేల్ పిన్లో పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసేసా. మన కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నా, లేదంటే కామెంట్ చేయండి. మనకి లైటింగ్ బయటికి రావాలంటే దానికి తగ్గట్టు పీవీసీ షీట్ని కట్ చేసి ఆ లైట్ కోసం అయితే హోల్ చేయాలి, లేదంటే మొత్తాన్ని ట్రాన్స్పరెంట్ చేయాలి. నేను ఇప్పుడు చేస్తున్నలాగా నేను కొంచెం డిజైన్ మీద ఫోకస్ చేసి కొంచెం మనకి లైట్ కూడా బయటకు వస్తుందని యాక్రిలిక్ షీట్ని అయితే అటాచ్ చేస్తున్నా. మొత్తానికి మన లైట్ని అయితే కంప్లీట్ చేసేసాను. దీన్ని మీరు హాలోజన్ లైట్ అయినా అనొచ్చు, లేదంటే బీస్ట్ లైట్ అయినా అనొచ్చు. నేనైతే మాత్రం హాలోజన్ లైట్ అయినా తయారు చేశాను. దీన్ని రన్ చేయడం కోసం మనం చేసిన 12V బ్యాటరీని వాడుతున్నా. ఈ బ్యాటరీ 6 months బ్యాక్ అనుకుంటా తయారు చేసా. ఇప్పుడు వరకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కొంచెం హెవీ వైర్స్ని అయితే వాడండి లైట్కి ఇన్పుట్ ఇవ్వడం కోసం. ఎందుకంటే సన్నం వైర్స్ వాడినట్లయితే ఆ వైర్స్ హీట్ అయిపోయి కాలిపోతాయి. ఎందుకంటే ఒకసారి ట్రై చేశాను, వైర్స్ అయితే కాలిపోయాయి. అందుకే మళ్ళీ హెవీ వైర్స్ని అయితే వాడుతున్నా. పాజిటివ్ వైర్ని పాజిటివ్కి, నెగిటివ్ వైర్ని నెగిటివ్కి అయితే కనెక్ట్ చేయండి. ఆ తర్వాత ఆ ఫిమేల్ పిన్ని మన లైట్ ఇన్పుట్కి అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తా చూడండి. చూసారు కదా ఎంత బ్రైట్గా గ్లో అవుతుందో లైట్ అయితే. మీకు ఈ వీడియోలో సరిగ్గా దీని బ్రైట్నెస్ అయితే కనిపించట్లేదు అనుకుంటున్నా. ఒక డార్క్ ప్లేస్కి పట్టుకెళ్ళి దీని బ్రైట్నెస్ అయితే నేను మీకు చెక్ చేసి చూపిస్తా చూడండి. మీరు చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఫుల్ చీకటిగానే ఉంది. చూడండి మన లైట్ని అయితే ఇప్పుడు ఆన్ చేస్తా. చూసారు కదా ఆన్ చేసిన తర్వాత ఎంత లైటింగ్ అయితే వచ్చిందో. చాలా బ్రైట్గా గ్లో అవుతుంది లైట్ అయితే. మీకు ఇంకా కొంచెం మంచిగా చూపించడానికి మళ్ళీ చీకటి ప్లేస్కి అయితే తెచ్చాను చూడండి. ఈ ఓపెన్ ప్లేస్లో చూసారు కదా ఎంత లైటింగ్ అయితే వచ్చిందో. ఆ చెత్తని పట్టించుకోకండి, మన లైట్ బ్రైట్నెస్ని అయితే ఒక్కసారి గమనించండి, మీకే అర్థమవుద్ది ఎంత బ్రైట్గా గ్లో అవుతుందో. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూశారు కదా. వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 4 PM అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.